వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ న్యాయసేతు చాట్బాట్. మరి న్యాయసేతు చాట్బాట్ ఏంటి అంటే ఇది ఒక ఏఐ ఆధారిత వాట్సాప్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాట్సాప్ యాప్, న్యాయసేతు వాట్సాప్ యాప్. మరి న్యాయసేతు వాట్సాప్ యాప్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి ఏదైనా తగాదాలు, ఆస్తి తగాదాలు కానీ కుటుంబ తగాదాలు ఏదైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఈ న్యాయసేతు యాప్ ద్వారా మనకు కావాల్సిన సమాచారాన్ని ఈ వాట్సాప్ లింక్కి పంపిస్తే వారికి దానికి తగిన పరిష్కారాన్ని వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. అంటే దీనికి ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్ 7217771184 7217771184 అనే వాట్సాప్ నెంబర్కి మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం కోసం ఈ వాట్సాప్ నెంబర్కి టైప్ చేసి పంపిస్తే వారు ఆ సమస్యకి తగిన పరిష్కారాన్ని మనకి వాట్సాప్లోనే అందిస్తారు. ఎవరైనా మరి ఈ న్యాయసేతు వాట్సాప్ యాప్ అనేది 24/7 అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే సులువుగా అర్థం చేసుకునే లేదంటే సులువుగా పరిష్కారాన్ని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాట్సాప్ యాప్ అని చెప్పొచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్తో ఈ న్యాయసేతు చాట్బాట్ని ఏర్పాటు చేశారు. న్యాయసేతు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చట్టపరమైన సహాయ సందర్భంలో న్యాయసేతు లేదా డిజిటల్ సహచరుడుగా అనేది భారత ప్రభుత్వ న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. అంటే అందరికీ మనకి పరిష్కారాన్ని అందించాలి, 24/7 అందరికీ సులువుగా నేరుగా సేవలను అందించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకం అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1 జనవరి 2026 నాడు ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం అని చెప్పొచ్చు. ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1 జనవరి 2026 నాడు ప్రవేశపెట్టారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్ అని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ న్యాయసేతు చాట్బాట్ అని చెప్పొచ్చు. మరి ఇది భారతీయ పౌరులకు ఉచితంగా 24/7 మరియు అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి రూపొందించబడింది. వ్యక్తులు మరియు అధికారిక చట్టపరమైన ప్రాతినిధ్యంలో పాల్గొనే ముందు చట్టపరమైన ఆరోగ్య తనిఖీగా పనిచేస్తుంది. ఇది చట్టపరమైన ఆరోగ్య తనిఖీగా పనిచేస్తుందంట. ఈ వాట్సాప్ వినియోగదారులు నిర్దిష్ట నెంబర్కి ఈ 7217771184కు సందేశం పంపడం ద్వారా వాట్సాప్ ద్వారా నేరుగా సేవతో సంభాషించవచ్చు. ఇది సివిల్, క్రిమినల్ మరియు కుటుంబ చట్టంతో సహా వివిధ చట్టపరమైన అంశాలపై తక్షణ మరియు సరళీకృత సమాధానాలను అందించడానికి బ్యాట్ కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తారు. అంటే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాన్ని అందించే విధంగా ఏర్పాటు చేయబడిన ఒక యాప్ ఏంటది? న్యాయసేతు యాప్. న్యాయసేతు యాప్ ఆఫెన్ రిఫర్డ్ టు in the context of artificial intelligence powered legal assistant as Nyayasetu or digital campaign is an artificial intelligence powered WhatsApp chatbot launched by government or Indian government on January 1st, 2026. This Nyayasetu app introduced by Indian government on January 1st, 2026. Why? Because to give solutions to the peoples in easy way and 24/7 is in service. So in this case Indian government introduced this Nyayasetu WhatsApp app with based on artificial intelligence.
and the given number, it is 7217711 this WhatsApp number. We have any problems, so we just contact with this WhatsApp number, and they given all solutions to our problems through this WhatsApp number. And this is about artificial intelligence based Nyaya Setu WhatsApp app. It is introduced by Indian government, and it was introduced in 1st January 2026. 1st January 2026. నెక్స్ట్ దీదీకా దుకాన్. మరి దీదీకా దుకాన్ అంటే ఏంటి అంటే, మనకి గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను మరియు ఆర్థిక స్వావలంబనను అందించాలి అనే లక్ష్యంగా ఈ దీదీకా దుకాన్ని ఏర్పాటు చేశారు. అంటే గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధిని కల్పించాలి, అలాగే వారికి ఆర్థిక స్వావలంబనను అందించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దీదీకా దుకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. దాదాపుగా స్టార్టింగ్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి దాదాపుగా 5 రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చేశారు. మరి ఏ రాష్ట్రాలలో అమలు చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్, గుంటూరు, తాడికొండ మండలం అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్, గుంటూరు, తాడికొండ అలాంటి రాష్ట్రాలలో అయితే ప్రస్తుతం అమలు చేశారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. మరి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి వేటి సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుంది అంటే, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుందంట. మరి దీనికి 18 నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, డిగ్రీలు, ఇంజనీరింగ్లు చేసిన యువతులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధిని కల్పిస్తుంది. మరి దాదాపుగా ఎంతవరకు అంటే 2500 మంది మహిళల్ని లక్షాధికారులను చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన పథకం. ఎన్నేళ్ళ నుంచి ఎన్నేళ్ళ పిల్లలకి అంటే, పిల్లలకి కాదు మహిళలకి, 18 నుంచి 29 ఏళ్ళ మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి 2500 మందిని ఎంపిక చేసి వారిని లక్షాధికారులను చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన పథకం అని చెప్పుకోవచ్చు. ఇది విజయవంతమైన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం. ఇదేంటి? విజయవంతమైన జాతీయ ఉపాధి హామీ పథకం లేదంటే కార్యక్రమం. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 7000 బ్లాకుల్లో 85 లక్షల మంది 85 లక్షల మంది దీదీలను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పం. ఎన్ని బ్లాకుల్లో? దేశవ్యాప్తంగా దాదాపుగా 7000 బ్లాకుల్లో, దేశవ్యాప్తంగా ఎన్ని బ్లాకుల్లో? 7 బ్లాకుల్లో 85 లక్షల మందికి 7000 బ్లాకుల్లో 85 లక్షల మందికి ఈ ఉపాధి దీదీలను తయారు చేయాలి అనే ఉద్దేశంతో కేంద్రం సంకల్పం కుదుర్చుకుందంట. దీనికి ఉచితంగా ల్యాప్టాప్లను కూడా ఇస్తున్నారంట. కంప్యూటర్ దీదీ పథకం కింద ప్రతి పంచాయతీరాజ్ డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు అంటే మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కామన్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి దాంట్లో భాగంగా ఇందుకోసం ఎంపిక చేసిన డ్వాక్రా సభ్యురాలికి ఉచితంగా 4 ల్యాప్టాప్లని అందిస్తారంట. ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక చేసి వారిని ఏమిస్తారు? కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారంట. మరి ఎవరైతే కామన్ సర్వీస్ సెంటర్లని ఏర్పాటు చేశారో, ఎవరినైతే ఎంపిక చేశారో వాళ్ళకి ఉచితంగా 4 ల్యాప్టాప్లను అయితే అందిస్తారంట. ఇది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు? 18 నుంచి 29 ఏళ్ళ మహిళలకి. సో ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దీదీకా దుకాన్ or the Indian government implemented Didika Dukan. So
Didi Ka Dukaan was introduced as pilot project in 5 states. Introduced as a pilot project in how many states? 5 states. So what are the states are? So first one is Andhra Pradesh, Guntur and Tadikonda. Andhra Pradesh, Guntur and Tadikonda. So this Didi Dukaan is eligible for 18 to 29 years age of women. This is eligible for 18 to 29 years age of women who are completed their graduations. Are under the age of 18 to 29 are eligible for this program of Didi Ka Dukaan. And in this case, Indian government is aimed to distribute or give 85 lakh of Didis. So Indian government is aimed to become 85 lakh of Didis in 7,000 blacks. And this is about Didi Ka Dukaan. 39వ సూరజ్ కండ్ అంతర్జాతీయ చేతి పనుల మేళా 2026. మరి 39వ సూరజ్ కండ్ అంతర్జాతీయ చేతి పనుల మేళా అనేది జరుగుతుంది. మరి 39వ అంతర్జాతీయ చేతి పనుల మేళా అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి హర్యానాలో జరుగుతుంది. ఈ మేళా ఎక్కడ జరుగుతుంది? హర్యానాలో జరుగుతుంది. హర్యానాలో సూరజ్కండ్ ఫరాదాబాద్లో ఈ అంతర్జాతీయ చేతి పనుల మేళా అనేది జరుగుతుంది. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 31 జనవరి 2026 నుండి 15 ఫిబ్రవరి 2026 వరకు ఈ సూరజ్కండ్ అంతర్జాతీయ చేతి పనుల మేళా అనేది నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 31 జనవరి 2026 నుండి 15 ఫిబ్రవరి 2026 వరకు జరుగుతుంది. మరి ఇది ఈజిప్ట్ భాగస్వామి దేశంగా ఉత్తరప్రదేశ్, మేఘాలయ థీమ్ రాష్ట్రాలుగా వ్యవహరిస్తున్నాయి. దీంట్లో ఏ రాష్ట్రాలు థీమ్ రాష్ట్రాలుగా వ్యవహరిస్తున్నాయి అంటే ఉత్తరప్రదేశ్ మరియు మేఘాలయాలు ఈజిప్ట్ భాగస్వామ్య దేశంగా ఉత్తరప్రదేశ్ మరియు మేఘాలయాలు థీమ్ రాష్ట్రాలుగా వ్యవహరిస్తున్నాయంట. మరి ఇందులో ప్రదర్శనలు కళాకారులు, నేత కార్మికులు మరియు జానపద కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. ఎవరెవరు? కళాకారులు, నేత కళాకారులు, అలాగే జానపద ప్రదర్శకులు ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రదర్శనలు ఇస్తారంట. మరి వారపు రోజుల్లో 120,000 మరియు 180 విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు మరియు రక్షణ సిబ్బంది డిస్కౌంట్లు ఉంటాయి. ఇందులో ఈ సూరజ్కండ్ అంతర్జాతీయ చేతి పనులకు సంబంధించి ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? ఇందులో చేతి వృత్తుల కళాకారులు, అలాగే నేత పనివారు, అలాగే మనకి జానపద కళాకారులు ఇందులో ప్రదర్శనలు ఇస్తారు. ఇవి ఎక్కడ జరగనుంది అంటే హర్యానాలోని సూరజ్కండ్లో దీన్ని నిర్వహించారు. 31 జనవరి 2026 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇది కొనసాగుతుంది. సో దట్ 39th Surajkund International Craft Mela 2026 is being held at Surajkund in Haryana. Is being held in where? In Haryana, in Surajkund. So it was held in between January 30 to February 15. So in this, the participators are artists, weavers and folk artists will give performance in this event. Artists, weavers and folk artists are given performance in this event. This is about 39th Surajkund International Craft Mela 2026.
మహారాష్ట్రలో తొలి ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్. మరి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్. మహారాష్ట్రలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరు? అజిత్ పవార్. మరి అజిత్ పవార్ రీసెంట్గా మరణించడంతో ఆయన భార్య అయిన సునేత్రా పవార్కి ఈ మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవినివ్వడం జరిగింది. మరి మహారాష్ట్రలో తొలి ఉప ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈవిడకి ఏ శాఖలను కేటాయించారు అంటే ఆమెకి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు మరియు యువజన సంక్షేమం, మైనార్టీ అభివృద్ధి వంటి శాఖలను కేటాయించారు. ఆమెకి ఏ శాఖలను కేటాయించారంటే రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు మరియు యువజన సంక్షేమం, అలాగే మైనార్టీ అభివృద్ధి శాఖలకు సంబంధించి అవి కేటాయించడం జరిగింది. ఈవిడ మరి ప్రమాణ స్వీకారం ఎక్కడ చేశారు అంటే ముంబైలోని రాజ్ భవన్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈవిడ ప్రమాణ స్వీకారం ఎక్కడ జరిగింది? ముంబైలో జరిగింది. ముంబైలో రాజ్ భవన్లో ఆచార్య దేవవ్రత్తో ఆవిడకి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈవిడ ఎవరి భార్య? అజిత్ పవార్ భార్య. ఆయన మరణించడంతో ఆయన పదవిని ఇవ్వడం జరిగింది. సునేత్రా పవార్ became the first woman chief minister in Maharashtra. So, the succeeded her husband Ajit Pawar, who tragically passed away in place of crash on January 28, 2026. So her husband was recently passed away on 28 January 2026. In that case, his position is given to her wife Sunetra Pawar. So in that case, Sunetra Pawar is the first chief minister or first deputy chief minister in Maharashtra. First deputy chief minister in Maharashtra. She has been allotted to following departments or state excise. So she has been allocated for the departments of. So she has been allocated for the departments. So what are the departments? So let's see. So the departments are state excise, sports and youth welfare, minority development. So these are the departments are given to Sunetra Pawar, and this is about first deputy CM Sunetra Pawar. First deputy CM Sunetra Pawar in Maharashtra. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జననీ మిత్ర యాప్. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా మనకి ఒక జననీ మిత్ర యాప్ని ప్రారంభించడం జరిగింది. మరి జననీ మిత్ర యాప్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితగా రూపొందించబడింది. ఏ విధంగా రూపొందించబడింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జననీ మిత్ర యాప్ని రూపొందించారు. మరి ఎవరు రూపొందించారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జననీ మిత్ర యాప్ని ప్రారంభించింది. ఎందుకోసం అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలుగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యాన్ని పరిశీలించే ఉద్దేశంతో, ఉన్నతంగా పరిశీలించే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని చేయడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ ఆధారిత జననీ మిత్ర యాప్ అనేది ఏదైతే ఉందో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అత్యాధునిక సాంకేతికతో కూడిన అత్యద్భుతమైన టెక్నాలజీతో కూడిన ట్రీట్మెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా వారికి రక్తహీనత గురించి వారికి టెస్ట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి వారి యొక్క రక్తహీనతని టెస్ట్ చేయాలి అన్నప్పుడు వారి యొక్క కళ్ళు, నాలుక, గోర్లను ఫొటోస్ని తీసుకొని వారి యొక్క రక్తహీనత ఏ విధంగా ఉంటుందో ముందుగానే అంచనా వేస్తుంది. రక్తహీనతను ముందుగానే అంచనా వేస్తుంది. అలాగే ఆహార నియామకాలు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో
పౌష్టికాహారం ఏ విధంగా ఉంది, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అనే అంశాన్ని ముందుగానే అంచనా వేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి నిరంతర పర్యవేక్షణ ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంలు మరియు రియల్ టైం డేటాను అందిస్తూ గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని ట్రాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మరి ఇతర ఆరోగ్య సేవకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య స్థితిని గురించి సమాచారాన్ని నిరంతరం ఇది ట్రాక్ చేస్తూనే ఉంటుంది. అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆరోగ్యానికి సంబంధించి మరింత సులభంగా గర్భిణీల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ద జననీ మిత్ర యాప్ based on artificial intelligence, it was introduced by Andhra Pradesh government. Why? Because so this artificial intelligence based Janani Mitra app is used for pregnant women, and this artificial intelligence app Mitra app is mostly used for anemia detection. It is used in anemia detection and also in a nutrition tracking and also in a real time monitoring. So in this case artificial intelligence was used in Janani Mitra app. So in early anemia detection, AI to analyze photos of mothers' eyes. AI to analyze photos of mothers' eyes, tongue, and also nails to identify early signs of anemia. So this artificial intelligence is used to estimate early anemia, the first stage of anemia in pregnant women. So in this case they are detected mother's tongue, eyes, and also nails. And also it is used to track nutrition food. Why? Because artificial intelligence tracks women are taking nutrition food or not. It is easily tracked by artificial intelligence. So it is mostly used for pregnant women. So it is used for safety and protection to women. నెక్స్ట్ తమిళనాడులోని తంజావూరులో 125 అడుగుల రాజరాజ చోళ విగ్రహం. మనకి తమిళనాడులోని తంజావూరులో 125 అడుగుల ఎత్తులో మనకి రాజరాజ చోళుని విగ్రహాన్ని నిర్మించనున్నారంట. మరి ఇది ఎక్కడ అంటే బృహదేశ్వర్ ఆలయంలో, తమిళనాడులోని తంజావూరులో, అలాగే బృహదేశ్వర్ ఆలయంలో 4 ఎకరాల విస్తీర్ణంతో తమిళనాడులోని తంజావూరులో బృహదేశ్వర్ ఆలయంలో 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ 125 అడుగుల రాజరాజ చోళ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి మొత్తం విగ్రహం ఎత్తు 125 అడుగులు అనుకున్నారు. రాజరాజ చోళుడు నిర్మించిన బృహదేశ్వర ఆలయం యొక్క విమాన గోపురం యొక్క ఎత్తు 216 అడుగులు. దానికి గౌరవ సూచకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇది రాజరాజ చోళుడు బృహదేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే రాజరాజ చోళుడు. మరి రాజరాజ చోళుడు నిర్వహించిన బృహదేశ్వర ఆలయంలో విమాన గోపురం, ఆ బృహదేశ్వర ఆలయంలో ఉన్న విమాన గోపురం యొక్క ఎత్తు అనేది 216 అడుగుల ఎత్తులో ఉంటుందంట. మరి దానికి గుర్తుగా లేదంటే దానికి గౌరవ సూచకంగా మరి విమాన గోపురం అనేది 216 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి దానికి గౌరవ సూచకంగా 125 అడుగుల ఎత్తులో ఈ రాజరాజ చోళుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నారంట. So the Tamil Nadu government has announced the installation of 125-foot statue of King Rajaraja Chola in Tamil Nadu in Tanjavur. So
The statue will be located in Brihadishwara temple. So they want to set up this statue in Brihadishwara temple in 4 acres of land. So design in height, standing at a total height of 125 feet. So the statue itself is expected to be aroundly 60 feet tall. So and this is about 125-foot statue of Rajaraja Chola in Tanjavur in Tamil Nadu. చిత్తూరు జిల్లాలో సూపర్ సైకిల్స్ పంపిణీ. సూపర్ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. మనకి చిత్తూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో సూపర్ సైకిల్స్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో మనకి 31st January 2026 నాడు చిత్తూరు జిల్లాలో సూపర్ సైకిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. మరి చిత్తూరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే చిత్తూరు జిల్లాలో మనకి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 5,505 సూపర్ సైకిల్స్ని చారిత్రాత్మకమైన రికార్డు స్థాయిలో పంపిణీ చేశారంట. ఎంతవరకు? 5,555 సైకిళ్ళని చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పంపిణీ చేశారంట. మరి ఇది 24 గంటల్లో ఈ సైకిల్ పంపిణీ అనేది గిన్నీస్ బుక్ రికార్డుకి అనేది ఎక్కిందంట. మరి స్థిరమైన పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం ఎందుకోసం అంటే సైకిల్ ద్వారా పర్యావరణం, ఇప్పుడు నార్మల్గా అయితే పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో పొల్యూషన్ అనేది డే బై డే అనేది పెరుగుతుంది. ఇంకా హైదరాబాద్ అనేది రాబోయే రోజుల్లో మరో ఢిల్లీగా మారుతుంది అని కూడా చెప్పుకొస్తున్నారు. మరి అలాంటి పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో కూడా ఈ స్థిరమైన పర్యావరణ అనుకూలతను పెంపొందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. అలాగే మహిళలకు సాధికారిత కల్పించడం, అలాగే ఇంధన ఖర్చులను ఆదా చేయడం ఉద్దేశం. మహిళలకు కూడా సాధికారిత కల్పించాలి, అలాగే ఇంధనాన్ని ఆదా చేసే ఉద్దేశంతో ఇది సైకిల్స్ని పంపిణీ చేయనున్నారు. ఈ సైకిళ్లను ప్రధానంగా మహిళా స్వయం సహాయక బృందాలు, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది, అలాగే ఆశా కార్యకర్తలు, అలాగే అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేశారు. మెయిన్గా ఎవరికి పంపిణీ చేశారు అంటే మహిళలకి పంపిణీ చేశారు. అంటే ఎక్కువ మొత్తంలో మహిళలకు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకి, స్వయం సహాయక బృందాలకి, ఆశా వర్కర్లకి, అలాగే అంగన్వాడీ టీచర్లకి ఈ సైకిళ్ళని పంపిణీ చేశారు. మరి సైకిళ్ళ మార్కెట్ మొత్తంగా 34,999. కానీ ఈ సైకిళ్ళ యొక్క ఖర్చు ఎంత? 34,999. కానీ సబ్సిడీతో 23,999 వరకు అందించబడ్డాయి అంట. ఇది చిత్తూరు జిల్లాలో సూపర్ సైకిల్స్ పంపిణీకి సంబంధించి మహిళా సాధికారితను పెంపొందించే ఉద్దేశంతో అత్యధికంగా మహిళలకి పంపిణీ చేశారు. ఎక్కడ? చిత్తూరు జిల్లాలో. సూపర్ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ చిత్తూరు districts. So super cycles distributed in Chittoor district in Kuppam Niyojakavargam approximately 5,555 super cycles are distributed in Kuppam Niyojakavargam in Chittoor district by Nara Chandrababu Naidu. So in last 24 hours it was recorded in Guinness record. So it was entered in Guinness record. In last 24 hours they are distributed 5,555 cycles to people. So in this case they are entered in
they are entered in Guinness Book of World Record. So in this case they are given these cycles to raise the, or they are given cycles to more in women, because they raise the awareness and also develop empowerment, develop women's empowerment and raise the awareness. So in this case they are distributed super cycles to women's. So and which are the women? So the women's are asha workers and anganwadi teachers and social in any other groups, in any other women groups. So they are distributed more in women's. And this is about super cycles distribution in Chitturu district, super cycles distributions in Chitturu district. జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్. మరి జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. మరి ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలువలు మరియు చిన్న కాలువలను ఆధునీకరించే ఉద్దేశంతో ఈ జల్ సంరక్షిత హర్యానా ప్రాజెక్ట్ని ప్రారంభించారు. మరి ఈ ప్రాజెక్ట్ని ప్రపంచ బ్యాంక్ 5,700 కోట్ల ఆర్థిక సహాయం మరియు సాంకేతిక సహాయం లభించింది. అంటే కాలువలను, చిన్న కాలువలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. దీనికి ప్రపంచ బ్యాంక్ అనేది 5,700 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందించింది. మరి సూక్ష్మ నీటిపారుదల 70,000 ఎకరాలలో నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో సూక్ష్మ నీటిపారుదల అనేది 70,000 ఎకరాలలో నీటిపారుదల సామర్థ్యాన్ని పెంపొందించాలి అని, అలాగే భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, అలాగే భూగర్భ జలం మందాన్ని పెంచడం ఉద్దేశం. చెరువుల యొక్క పునరుద్ధరణ, అలాగే సూక్ష్మ నీటిపారుదల కాలువల పునరుద్ధరణ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. దీనికి ఎంత మొత్తం ప్రపంచ బ్యాంక్ కేటాయించింది అంటే 5,700 కోట్ల వరకు ప్రపంచ బ్యాంక్ ఆమోదించింది. సో ద జల సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్, దిస్ హర్యానా ప్రాజెక్ట్, సో ఇది 2026-2032 మధ్య కాలువల కాలానికి ఏర్పాటు చేయబడిన ప్రాజెక్ట్. అంటే మరొక 6 ఏళ్ల వరకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్ట్. అంటే 2026లో ఏర్పాటు చేయబడింది, 2032 వరకు ఈ ప్రాజెక్ట్ అనేది కొనసాగుతుందంట. ఇది చెరువుల పునరుద్ధరణ మరియు వర్షపు నీటి నిల్వ నిర్మాణాలపై దృష్టి సారిస్తుంది. ఎన్ని సంవత్సరాలకి దీన్ని ఏర్పాటు చేశారు? దాదాపుగా 6 సంవత్సరాలకి. సో ద జల్ సంరక్షిత్ హర్యానా ప్రాజెక్ట్ విచ్ aims to increase ground water recharge and curb water wastage and improve water efficiency in agriculture in Haryana, and also so the canal restoration and modernization of canals and small canals across the state. Modernization of canals and small canals across the state. So in this case, this project, World Bank given amount of 5,700 crore financial and technical assistance received from the World Bank. Groundwater augmentation. So increasing groundwater levels through rainwater harvesting. And this is about Jal Samrakshit Haryana project. It is used to develop modernization of canals and small canals across the state and also micro irrigation. And it uses, so the purpose of this Jala Samrakshit Haryana project is to canal restoration and also micro irrigation
and groundwater augmentation and restoration of ponds and this is the main purpose of Jal Samrakshit Haryana project, and this project, the period of this project is 2026 to 30. So around 6 years period of for this project, 6 years period for this project. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.